ఒకానొకప్పుడు రామాపురం అనే ఒక ఊరిలో వీరయ్య అనే ఒక నిజాయితీపరుడు కట్టెలు కొట్టుకొని వాటితో వచ్చే ఆదాయంతో జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు వీరయ్య ఎప్పటిలాగానే కట్టెలు కొడుతుండగా అతని గొడ్డలి పక్కనే ప్రవహించే నదిలో పడిపోయింది. తన జీవనోపాధికి ఎంతగానో సహకరించే తన గొడ్డలి పడిపోవడంతో బరువెక్కిన గుండెతో వీరయ్య బాధపడుతూ ఏడుస్తూ ఉండగా అతని బాధకి చలించిన వనదేవత ప్రత్యక్షమయ్యింది. నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. దానికి వీరయ్య జరిగినదంతా వనదేవతకి వివరించాడు. అతని బాధకి కారణం గ్రహించిన వనదేవత ఆ నీటిలో నుంచి ఒక బంగారు గొడ్డలిని తీసి ఇదేనా అని అడిగింది. వీరయ్య కాదు, అది కాదు అని సమాధానం చెప్పాడు. తరువాత ఆ వనదేవత మళ్ళీ ఒక వెండి గొడ్డలిని తీసి ఇదేనా అని అడిగింది. వీరయ్య మళ్ళీ కాదు, అది కాదు అని సమాధానం చెప్పాడు. చివరికి వనదేవత పాత ఇనుప గొడ్డలిని చూపించి ఇదేనా అని అడిగింది. వీరయ్య సంతోషం నిండిన కన్నులతో అవునని, అది నాదేనని చెప్పాడు. తన గొడ్డలి కన్నా ఎంతో విలువైన బంగారం వెండి గొడ్డళ్ళు చూపించినా చెలించకుండా తన పాత గొడ్డలి మాత్రమే తీసుకున్న వీరయ్య నిజాయితీకి ప్రసన్నమైన వనదేవత అతనికి తన పాత గొడ్డలితో పాటు బంగారం వెండి గొడ్డళ్లను కూడా బహుమతిగా ఇచ్చింది.